తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరు జిల్లా మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏపీలోని ఏజెన్సీలో దట్టంగా పొగమంచు ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు వీస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నంలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరు జిల్లా మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని ఏజెన్సీలో దట్టంగా పొగమంచు ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు వీస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నంలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. ఎస్పీగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగిందని చెప్పాలి. అయితే పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఈ చలికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనే చెప్పాలి. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఏపీకి సంబంధించి తర్వాత అల్లూరి జిల్లాలోని అరకులోయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే దీంతో మాత్రం ఇటు ఏపీకి సంబంధించి అయితే చాలా పొగమంచు కారణంగా అయితే వాహనదారులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పాలి. దానికి తోడు చూస్తే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మాత్రము ఏపీలో వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక తెలంగాణకి వస్తే కూడా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. తెలంగాణలో చలి తీవ్రత తారస్థాయికి చేరుకుంది. అయితే నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఐఎండీ ప్రకారం చూసుకుంటే నిన్న నుంచి నవంబర్ 17 వరకు చలి తీవ్రతగా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. దాంతో పాటు రాష్ట్రంలో రాత్రి టెంపరేచర్ మరింత పడిపోయి 8 డిగ్రీల కంటే తక్కువకు కూడా చేరుకున్నాయి. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చూస్తే 13 డిగ్రీల రేంజ్ లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదమని చెప్పాలి. ఇక కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ లో 8.3, వికారాబాద్ జిల్లాలో 8.7, రంగారెడ్డి జిల్లాలో 8.8, మెదక్ జిల్లా శివంపేటలో 9, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చూస్తే 9.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా ఆదిలాబాద్ లో కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలో కూడా చూసుకుంటే అయితే టెంపరేచర్లు 9.8 డిగ్రీలు రాత్రి టెంపరేచర్ నమోదయ్యాయని చెప్పాలి. అయితే ఇంకా జిహెచ్ఎంసీ పరిధికి వస్తే కూడా ఇటు హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉందనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకి పడిపోయాయి. అయితే బిహెచ్ఎల్ లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్ర నగర్ లో 10.7, హెచ్సియులో 11, కంటోన్మెంట్ ప్రాంతాలలో 11.4, వెస్ట్ మారేట్పల్లి, మచ్చాబొల్లారం, గచ్చిబౌలిలో చూస్తే 11.7, ఆదర్శ్ నగర్ లో 11.9 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు అయితే రికార్డ్ అయ్యాయి. చలి తీవ్రత రోజు రోజుకి పెరగడంతో మాత్రం రాత్రి వేళలో బయటికి రావాలంటే కూడా చాలా వరకు అయితే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఆఫీసెస్ నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఇంటికి వెళ్లాలనే సమయంలో చలి ఎక్కువగా ఉండడంతో కూడా ఇటు వాహనదారులు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నవంబర్ 17 వరకు మాత్రం చలి తీవ్రత 2 రాష్ట్రాలలో ఇలానే ఉంటదని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సుప్రియ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.